వెల్కమ్ టు నిగేసి ఛానల్. ఈరోజు మహాలక్ష్మి వ్రతం అండి. అందరికీ శుభాకాంక్షలు. వరలక్ష్మి అందరికీ వరాలు ఇచ్చి ఆదుకాలని కోరుకుంటున్నామండి. మేము ఒకరోజు ముందే బేసారం రోజే ఇల్లు వాకిలన్నీ కడిగి మనకు పూజకు కావాల్సిన పండ్లు పూలు అన్నీ తెచ్చి ఒకరోజు ముందే పెట్టుకున్నామండి. ఎందుకంటే నెక్స్ట్ ఫ్రైడే 10 తర్వాత మంచి టైం లేదు. దానివల్ల మేము అన్నీ ముందే కొని పెట్టుకున్నాము. చూడండి, అమ్మవారిని కలశం పెట్టినామండి. అమ్మవారి ఇలా తయారు చేస్తాము. అలానే కంగనం చూడండి, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని కంగనం చేసుకోవాలండి. చేసుకొని ఫస్ట్ అమ్మవారికి కలశంకి కంగనం కట్టాలండి. తర్వాత మన అన్ని నైవేద్యాలన్నీ పెట్టినాక పండ్లు 5 రకాల పండ్లు మనకి ఇష్టమైనది తోచిన పండ్లు అన్నీ కొని పెట్టినామండి. అమ్మవారికి సుగంధ వాసన ఉన్న పువ్వులు కూడా తెచ్చి పెట్టినామండి. అందరూ పొద్దున్నే లేచి అందరూ స్నానం చేసుకొని అమ్మవారికి అన్ని అలంకారం చేసినామండి. చూడండి, నైవేద్యము పులిహార, దద్దోజనము, స్వీట్ పొంగల్, పెసరపప్పు వేసి అమ్మవారికి నైవేద్యం అండి. వడ, శనగలు మనకు తోచినంతది చేసి పెట్టి మొక్కొచ్చండి అమ్మవారికి. ఇంకా మా దగ్గర అమ్మవారిది విగ్రహం ఉన్నదండి. అలానే తులసి మాడం కూడా మా దగ్గర ఉండే వల్ల అమ్మవారికి ఎప్పుడు పెట్టి మొక్కుతామండి. తర్వాత మేము అలమారలో పెట్టేస్తాము. అవి తీసి చూడండి, అమ్మవారిని బయట పెట్టి మొక్కుతున్నాము. అమ్మవారిని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆరాధిస్తారండి. అమ్మవారి రూపు పెట్టి మొక్కుతారండి. అమ్మవారిలాగా తయారు చేసి మొక్కుతారు. మేము ఎప్పుడు కలశం పెట్టి మొక్కుతామండి. అదే ఆనిత్యాలు వస్తున్నాయి మాకు. 6 o'clock అయినాక సాయంత్రం పూట ముత్తైదులు పిలిచి దేవునికి దీపారాధన ఇచ్చినాక పసుపు కుంకుమ వేయాలండి. దానికోసం మళ్ళీ సాయంత్రం అమ్మవారిని తయారు చేసినామండి. చూడండి, అమ్మవారికి ఎండితో మల్లె మొగ్గల్లాగా కట్టినామండి. అలానే 5 రకాల పండ్లు పూలు అన్నీ పెట్టినామండి. అమ్మవారికి చీర, జాకెట్లు కూడా పెట్టినామండి. అలా చూడండి, ఇది పసుపు, ఇవి కుంకుమ, ఇవి బియ్యము, ఉప్పు, కందిపప్పు, పెసర్లు, శనగలండి. నవధాన్యాలు కూడా పెట్టి అమ్మవారికి మొక్కాలండి. సింపుల్గా మేము దేవుణ్ణి అలంకరించి పూజ చేస్తున్నామండి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో ఎలా చేసిండని మాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. దేవుణ్ణి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నామండి. దేవుడు చల్లగా చూడాలి, ఐశ్వర్యం ఆరోగ్యంతో అందరు బాగుండాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఇవి దివాళి తెచ్చినాక మా కోడలు ముత్తైదుల పిలువనికి పసుపు కుంకుమ పెట్టి ముత్తైదుల పిలువనికి వెళ్ళిందండి. మమ్మీ అలానే ముత్తైదులు అందరూ వచ్చిండండి. వచ్చి పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళిండ్రు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకెళ్ళండి. చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళ కాలు కూడా మొక్కొచ్చండి. ఇప్పుడు ఏం తప్పు లేదు. వాళ్ళని కూడా మహాలక్ష్మి అనుకొని వాళ్ళని కూడా మొక్కాలండి. అందరు ఆశీర్వదించి వెళ్తారండి. వాళ్ళకు తాంబూలాలు ఇవ్వాలండి. జాకెట్ బిట్టు, అరటిపండు, తమలపాకు, ఒక్కలు, పూలు, గాజులు పెట్టి వాళ్ళకు ఇవ్వాలండి. 7 మంది, 5 మంది, 9 మందిని ఇవ్వాలా. ఇలాంటి చిన్నపిల్లలే లక్ష్మి, మీలో ఒక లక్ష్మి ఉంటారు. అలానే చిన్నపిల్లలు కూడా వచ్చింది చూడండి. వాళ్ళకు కూడా కాళ్ళకు పసుపు రాసి తాంబూలాలు ఇవ్వాలండి. మేము అంత అయిపోయిందండి. అయిపోయి
ఉపవాసం ఉన్నామండి. భోజనాలు అంతా చేసినాము. ఇప్పుడు మేము కలశాన్ని 3వ రోజు మేము తీస్తామండి. శనివారం కూడా పూజలు చేస్తాము. 3వ రోజు ఒక్కొక్కరు ఆ రోజు కూడా తీసేస్తారు, సాటర్డే కూడా తీస్తారండి. కానీ మేము 3వ రోజు తీస్తామండి. అలానే మా కోడలు వాళ్ళు కూడా పసుపు కుంకుమానికి వెళ్ళారండి. వాళ్ళ ఇంట్లో కూడా ఇలా దేవుని తయారు చేసి పెట్టిండండి. మా ఫ్రెండ్స్ అందరు ఫొటోస్ పంపిండండి. చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్మవారిని తయారు చేస్తారండి. అందంగా తయారు చేస్తారు. చూడండి, ఎంతో భాగ్యం చేసి ఉండాలండి అమ్మవారిని చూడడానికి. ఈ వీడియో మీకు నచ్చితే నిగశ్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.